మామ ఈ క్రాఫ్ట్లాండ్ మ్యాప్ ఏంది మామ ఇలా ఉంది. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ మామ ఏదో మాయా ద్వీపం లాగుంది. అండ్ బాల్లు వస్తున్నాయి. అండ్ ఒక్కోసారి ఏంటంటే దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నాము, గాల్లోకి వెళ్ళిపోతున్నాము. భలే విచిత్రంగా ఉంది కానీ ఆడుతుంటే మాత్రం ఫుల్ మజా వస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న లైవ్ లో మన సబ్స్క్రైబర్స్ కి ఒక గివ్ అవే రూమ్ పెట్టాం మామ. అదేంటంటే క్రాఫ్ట్లాండ్ రూమ్ ఒకటి క్రియేట్ చేసి ఇంకా ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసారు. ఎవరైతే ఫస్ట్ లాస్ట్ వరకు వెళ్ళి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే ఇస్తా అన్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పోటీలుగా వెళ్తున్నారు. స్పెక్టేట్ లో మా గిల్లిమెట్స్ ని పెట్టేసి ఇంకా నేను కూడా ఆడుతున్నా. ఎవరెవరు ఎలా వెళ్తున్నారో మా గిల్డోళ్ళు అందరూ చూస్తా ఉన్నారు. స్టార్టింగ్ లో అంతా సింపుల్ గానే అనిపించింది మామ. ఈజీగా వెళ్తా ఉన్నాము. ఇంకా పోను కొంచెం హార్డ్ అయింది. ఈ ప్లేస్ లో భలే ఉంటది మామ. ఇక్కడైతే ఒక గుణపం ఉంటది. దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి తవ్వేమనుకోండి ఇంకా మనం కిందకి వెళ్తా ఉంటాము. ఇంకా అక్కడి నుంచి ఏదో కొండల మధ్యలో పడిపోతాము. ఇక్కడ ఏదో మాయా ద్వీపం లాగా ఉంటది అనమాట. కింద ఒక జలపాతం లాగా ఉంటది. మనం ఈ రాళ్ళ మీద గెంతుకొని ఆ అవతలకి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద స్కెలిటన్ ఉంటది మామ. ఇంకా దీని నోట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. సాహసం మూవీలో ఒక సీన్ ఉంటది మామ. ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడికి రాగానే అదే గుర్తు వస్తుంది. కరెక్ట్ గా అది ఇట్లాగా ఒక బండరా ఇలా వస్తా ఉంటది మామ. అది కరెక్ట్ గా మనం వెళ్ళేటప్పుడే మనం పారిపోవాలి, లేకపోతే మనం చితికిపోతాం దాని కింద పడి. ఇంకా ఆ తర్వాత మధ్యలో కొన్ని సింపుల్ గానే ఉంటాయి. అవి ఈజీగానే దాటేయచ్చు. ఇక్కడ విండింగ్ మిషన్ ఉంటది మామ. దీంట్లో ఓన్లీ ఎనర్జీ అని ఒకటి ఉంటది. దాని కొన్నామంటే మనం జంప్ పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనం అలా సింపుల్ గా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఈ ప్లేస్ లో కొంచెం కష్టంగా ఉంటది. ఆ బాక్సులు కదులుతా ఉంటాయి. వాటి మీద దూకి జాగ్రత్తగా మనం అటువైపుకి వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ పైపుల దగ్గర కూడా మామ భలే తలనొప్పి ఊరికూరినే కింద పడిపోతా ఉంటాము. చాలా సేపు ఇసుగు పడుతుంది. అయినా సరే ఈ ఒక్కటి దాటేసామంటే ఇంకా తర్వాత సింపులే. ఈ ప్లేస్ లో ఆ పైన మంటలు వస్తా ఉంటాయి. మనం అయితే ఇక్కడ వచ్చి ఈ చక్రాన్ని తిప్పాలి. కిందగానే ఇంకోటి ఉంటది, అటువైపుగానే ఉంటది. మొత్తం 3 ఉంటాయి. ఆ 3 తిప్పేసిన తర్వాత మనం పైకి వెళ్ళాలి. ఇంకా తర్వాత కాసేపు జంప్ చేస్తూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ మనం ఒక ప్లేస్ కి వస్తాం మామ. ఇక్కడ వాటర్ ఫిల్టర్ లాగా ఉంటది. దీని కాడకు వచ్చి ఒక కీ లాగా ఉంటది. దాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడికి వెళ్ళంగానే దొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ మళ్ళీ సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగరుతాం అనమాట. గాల్లోకి ఏం పెట్టుకొని చూస్తూ ఉండాలి. ఆ రెక్కలకి తగరకుండా పైకి వెళ్ళిపోవాలి. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేదు. ఇంకా లాస్ట్ ఇదే క్లైమాక్స్ మామ. ఇక్కడికి రాగానే సింపుల్ గా వెళ్ళిపోతాం. అక్కడ గేట్ అయితే ఓపెన్ అయిపోద్ది. బయటకి వెళ్ళంగానే ఆ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. దానిపైకి ఎక్కేయడం. పైన ఒక డ్రోన్ ఉంటది. దాని అమ్మిడికి బాగానే మనకైతే మ్యాచ్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఈ మ్యాచ్ లో మన సబ్స్క్రైబర్స్ అందరిలో కల్లా ఫాస్ట్ గా కంప్లీట్ చేసింది ఈ బ్రోనే అనమాట. టీఈ టాక్సిక్ అంట. మనోడైతే అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. అందుకే మనోడికైతే గివ్ అవే ఇచ్చేసాను. అయితే మాత్రం మామ సబ్స్క్రైబర్స్ తో పాటు గిల్లిమెట్స్ అందరం మాట్లాడుకుంటూ డిస్కార్డ్ లో ఈ రోజు లైవ్ లో ఫుల్ ఫన్ అనమాట. క్రాఫ్ట్లాండ్ మాత్రం భలే ఉనింది. మీరు కూడా ఇలా మంచిగా ఇంట్రెస్ట్ గా ఉన్న కంటెంట్లతో వచ్చి ఆడి గివ్ అవే విన్ అవుదాం అనుకుంటున్నారా? అయితే మన టీఎఫ్పీ గేమింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను లైవ్ పెట్టంగానే వచ్చి జాయిన్ అయిపోండి.